మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ మంగళవారం రాత్రికి 5 లవంగాలతో ఇలా చేయండి, చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలోని సమస్యలు దుఃఖాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఇంట్లోని ఆడవారి ఇంటి లక్ష్ములు గనుక ఆడవారు ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. లవంగాలకు మన అప్పులను తీర్చేసి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది చేతిలో ధనం లేక అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పులతో కష్టపడేవారు, అప్పుల వలన అవమానాలను నిందలను ఎదుర్కొనేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా మీకు కూడా అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే ఆషాఢ మంగళవారం రోజు రాత్రి సమయంలో లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు 5 లవంగాలతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో శారద అనే తల్లి, ఆమె చిన్న కొడుకు కృష్ణ ఉండేవారు. కృష్ణ తల్లికి భర్త లేడు. భర్త వదిలి వెళ్ళిన కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండించుకుంటూ నూలు వడికి ఆ వచ్చే తక్కువ డబ్బుతో కుటుంబాన్ని నడుపుకునేది. ఆమెకు జీవితంలో 2 కోరికలు ఉండేవి. ఒకటి ఎప్పుడూ శ్రీకృష్ణుని ప్రార్థించటం, 2 తన కొడుకు కృష్ణుణ్ణి పెంచి గొప్పవాడిని చేయటం. ఆమెకు కృష్ణుడిపై చాలా భక్తి నమ్మకం ఉండేవి. శ్రీకృష్ణుణ్ణి తన సొంత బిడ్డలాగే చూసుకుని ప్రేమగా అన్నం పెట్టేది, జోలపాట పాడి నిద్రపిచ్చేది. అయితే కృష్ణుడికి చదువుకునే వయసు వచ్చింది. తన కొడుకు ఎప్పుడు చదువు నేర్చుకుని రామాయణం మహాభారతాలు చదివి వినిపిస్తాడా అని ఆమె కలలు కనేది. అయితే కృష్ణుడికి ఒక సమస్య ఎదురైంది. ఇంటికి పాఠశాలకు మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. పాఠశాలకు వెళ్ళాలంటే ఆ అడవి దాటాలి. అడవిలో ఒంటరిగా వెళ్ళి రావాలంటే కృష్ణుడికి భయం వేసేది. ఇది గమనించిన తల్లి, నాయనా కృష్ణ, నీకేమీ భయం లేదు. అడవిలో నీకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు గోపాలుడు. నీకు భయం వేసినప్పుడు అన్నయ్య అని గట్టిగా పిలువు. తప్పకుండా నీకు తోడుగా వస్తాడు. భయపడకు, పాఠశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా అంది. అప్పుడు కృష్ణ అమాయకంగా, అవునా అమ్మ, కానీ అడవిలో నాకు అన్నయ్య ఉన్నట్టు తెలియనే లేదు కదమ్మా. అది సరే అమ్మా, అయినా అన్నయ్య అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాడు. అప్పుడు తల్లి నవ్వుతూ, అన్నయ్య అడవిలో ఆవులను కాస్తూ పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడు బాబు అని చెప్పింది. అలాగైతే సరేనమ్మా, నేను భయపడకుండా సంతోషంగా పాఠశాలకు వెళ్తాను అన్నాడు కృష్ణ. అలా మరుసటి రోజు ఉదయం భోజనం చేసుకుని పాఠశాలకు బయలుదేరాడు కృష్ణ. అప్పుడు శారద, కృష్ణయ్య, నా బిడ్డ చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్తున్నాడు. వాడికి అడవి అంటే చాలా భయం. నువ్వు కాస్త తోడుగా ఉండు కృష్ణయ్య అని కృష్ణుని ప్రార్థించింది. మరోవైపు అడవిలో నడుస్తున్న కృష్ణ ఎక్కడైనా వేణునాదం వినిపిస్తుందా అని గమనిస్తూ వెళ్ళసాగాడు. అలా కొద్దిసేపటికి ఎక్కడో పిల్లను గురువు వాయిస్తూ ఉన్న శబ్దం విన్నాడు. నెమ్మదిగా ఆ వేణునాదం దగ్గరవుతున్నట్టు సంగీతం పెరిగింది. అంత అందమైన వేణునాదాన్ని కృష్ణ ఎప్పుడూ వినలేదు. ఆ వేణునాదాన్ని వింటూ మైమరిచిపోయాడు. కొద్దిసేపటికి కృష్ణ గట్టిగా అరుస్తూ, ఓ గోపాల్ అన్నయ్య, నేను మీ తమ్ముడిని, నా పేరు కృష్ణ. అడవిలో వెళ్ళడానికి చాలా భయంగా ఉంది, తోడుగా వస్తావా అన్నయ్య అని బిగ్గరగా అరిచాడు. మరుక్షణమే అక్కడ ఒకరు నడుచుకుంటూ రావటం చూశాడు. పిల్లన గురవితో నవ్వుతూ కృష్ణుడి కన్నా వయసులో కొద్దిగా పెద్దవాడైన ఒక కుర్రవాడు కనిపించాడు. కృష్ణ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, మీరేనా గోపాల్? మా అమ్మ చెప్పింది అడవిలో నాకు ఒక అన్నయ్య ఉన్నారని, తన పేరు గోపాలుడని. భయం వేస్తే గోపాల్ అన్నయ్య అని గట్టిగా పిలవమని చెప్పింది. ఆ గోపాల్ అన్నయ్య మీరేనా అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు, అవును కృష్ణ, నేను గోపాలుడిని. అందరూ నన్ను గోవుల గోపన్న అని పిలుస్తారు అన్నాడు. అన్నయ్య, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా అడవిలో మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య అని అడిగాడు కృష్ణ. నేను ఆవులను కాస్తూ ఉంటాను తమ్ముడు. మీ అమ్మగారు నాకు బాగా తెలుసు. నన్ను సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు. నువ్వు చదువుకోవడానికి పక్క ఊరిలో ఉన్న పాఠశాలకు వెళ్ళాలి అని, అక్కడికి వెళ్ళాలంటే ఈ అడవి దాటాలని, కానీ నీకు ఆ అడవి అంటే భయమని నన్ను కాస్త నీ వెంట తోడుగా వెళ్ళమని చెప్పింది. సరే అయితే ఇక మనం బయలుదేరదామా? ఇప్పటికే ఆలస్యమయ్యింది అని అంటూ కృష్ణ గోవుల గోపన్న కబుర్లు చెప్పుకుంటూ అడవి దాటారు.
అప్పుడు గోవుల గోపన్న కృష్ణుడితో, తమ్ముడు నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు. చెప్పన్నయ్యా, నువ్వు ఏం చెప్పినా వింటాను అన్నాడు కృష్ణ. నాకు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆవులను కాయాలి, అది కాక నేను చాలామందిని చూసుకోవాల్సి ఉంది. కాబట్టి రేపటి నుండి నువ్వు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళాలి. నీకు నిజంగా భయం వేసినప్పుడు మాత్రమే నన్ను పిలువు. నేను ఈ అడవిలోనే ఉంటాను. నువ్వు పిలిస్తే తప్పకుండా నీ వద్దకు వస్తాను, సరేనా అన్నాడు గోపన్న. అలాగే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయింది కదా, ఇక నాకేం భయం. నిన్ను తలుచుకుంటూ వెళ్తానుగా. అడవి దాటడానికి నాకేం భయం లేదు. అయితే ఆడుకోవడానికి నేను నిన్ను పిలిస్తే నువ్వు రావాలి మరి అని అడిగాడు కృష్ణ. అలాగే, ఆటలు అంటే నాకు కూడా ఇష్టమే. సరే అయితే నేను వెళ్ళిరానా అని అంటూ అడవిలోనికి తిరిగి వెళ్ళిపోయాడు గోపన్న. కానీ కృష్ణుడికి తెలియని విషయం ఏమిటంటే తనతో అక్కడికి వచ్చింది ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మే. తర్వాత సంతోషంగా పాఠశాలకు వెళ్ళాడు కృష్ణ. గురువు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మతో, అమ్మా నేను గోపాలన్నయ్యను కలుసుకున్నానమ్మా. అడవిలో వెళ్తూ ఉండగా భయం వేసింది. నువ్వు చెప్పినట్టే గోపాలన్నయ్య అని గట్టిగా అరిచాను. అప్పుడు గోపాలన్నయ్య వచ్చి నన్ను అడవి దాటించాడమ్మా అని అంటాడు. ఆ మాట వినగానే శారదకు దేవుడి మీద కృతజ్ఞతతో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. అలా మాట ఇచ్చినట్లుగానే గోవుల గోపన్న అని పిలిచినప్పుడు ఆయన వచ్చి కృష్ణుడితో ఆడుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయితే పాఠశాలలో గురువు ప్రతి సంవత్సరం చనిపోయిన తన తండ్రికి సంవత్సరికం చేసేవాడు. ఆ సమయంలో పిల్లలు గురువుకు తమకు తోచిన సహాయం చేయటం అక్కడ ఆనవాయితీ. ఆ సంవత్సరం కూడా ఆ సందర్భం వచ్చింది. గురువుకి ఇవ్వడానికి తమ ఇంట్లో ఏమీ లేదని కృష్ణుడికి తెలుసు. కానీ తన తల్లికి చెప్పి ఆమె మనసు బాధపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. అయినా ఖాళీ చేతులతో గురువును ఎలా చూడాలి అని ఆలోచిస్తూ పాఠశాలకు బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఆవులను కాస్తూ వస్తున్న గోవుల గోపన్న వచ్చి దిగులుగా కూర్చున్న కృష్ణుడిని చూసి అతని దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఎందుకు అలా చాలా బాధగా కూర్చున్నావు, ఏమైంది అని అడిగాడు. అదేం లేదన్నయ్య అని తన సమస్యను వివరించాడు కృష్ణ. ఓస్, ఇంతేనా? నా దగ్గర ఆవులు ఉన్నాయి కదా, ఉండు, కడవలో పాలు పట్టి ఇస్తాను, అవే తీసుకుని వెళ్ళు, నీ గురువు గారికి ఇవ్వు అని అంటూ అక్కడున్న ఆవు నుంచి పాలు తీసి ఆ కుండను కృష్ణుడికి ఇస్తాడు. ఆ పాలు తీసుకుని వెళ్ళి మీ గురువు గారికి ఇవ్వు, సరేనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గోవుల గోపన్న. కృష్ణ సంతోషంతో ఆ కుండను సంచిలో పెట్టుకుని పాఠశాలకు బయలుదేరాడు. పాఠశాలకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న తోటి విద్యార్థులు బియ్యము, పప్పు, డబ్బు, పండ్లు అంటూ గురువుకి తెచ్చి ఇచ్చారు. చివరికి కృష్ణుడి వంతు వచ్చింది. సిగ్గుతో గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి పాలకుండను ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు కృష్ణ. కుండ తీసుకున్న గురువు పాలను పెద్ద పాత్రలోనికి పోశాడు. వెంటనే ఆ పాత్ర నిండిపోయింది. అయితే చేతిలోని కుండలో పాలు అలాగే ఉన్నాయి. పాలను ఇంకో పెద్ద కుండలోనికి పోశాడు. ఆ కుండ కూడా పాలతో నిండిపోయింది. కానీ కృష్ణ ఇచ్చిన కుండలో మాత్రం పాలు అస్సలు తగ్గలేదు. అది చూసిన గురువు చాలా ఆశ్చర్యపోతూ పాలకుండను తెచ్చిన కృష్ణుణ్ణి పిలిచి, నాయనా కృష్ణ, ఈ పాలను ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. కృష్ణ తనకు అడవిలో తోడుగా ఉన్న తన అన్నయ్య గురించి చెప్పాడు. అది విన్న గురువుగారు, అలాగా అయితే మీ అన్నయ్యను నాకు చూపిస్తావా, అతను ఉన్న చోటుకు నన్ను తీసుకువెళ్తావా నాయనా అని అడిగాడు. సరే గురువుగారు, ఇప్పుడే మా అన్నయ్యను మీకు పరిచయం చేస్తాను, రండి, మిమ్మల్ని మా అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను అని అంటూ గురువును వెంటపెట్టుకుని గోవుల గోపన్న ఉండే చోటికి తీసుకువెళ్తాడు. ఇద్దరూ అక్కడికి చేరుకోగానే కృష్ణ పెద్దగా అరుస్తూ, అన్నయ్య, మిమ్మల్ని కలవడానికి మా గురువుగారు వచ్చారు, రా అన్నయ్య అని పిలిచాడు. అయినా అతను రాలేదు. మళ్ళీ పిలిచాడు. కోపంతో అరిచాడు. అయినా ఉపయోగం లేకపోయింది. చాలాసేపు గడిచిపోయింది. చివరికి ఏడుస్తూ, గోపాలన్నయ్య, నువ్వు ఇప్పుడు రాకపోతే ఇకపై నేను ఎప్పుడూ నీతో ఆడుకోవడానికి రాను అని అంటాడు. అప్పుడు అడవిలో నుంచి గోపాల గోపన్న గొంతు వినిపిస్తుంది. నీలాగే నాకు నీతో ఆడుకోవాలని ఆశగా ఉంది, కానీ ఎందుకు నా తప్పు లేకున్నా నాతో ఆడుకోను అని ఏడుస్తున్నావు. నీ గురువుగారి ఆత్రం మంచిదే, అయినా ఆయన నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి ఇంకా ఆయనకు సమయం రాలేదు అని చెప్పు. ఆయన ఇంకా కొంతకాలం వేచి ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నన్ను చూస్తారు అని అంటాడు గోపాల గోపన్న. అది విన్న కృష్ణ గురువుగారితో, అన్నయ్య మాటలు విన్నారా గురుదేవా అని ఆత్రంగా అడిగాడు. దానికి గురువుగారు, నాయనా కృష్ణ, నాకేం వినిపించలేదు నాయనా అన్నారు. అదేంటి గురుదేవా, మా అన్నయ్య మాట్లాడారు.
మీతో మా అన్నయ్యను కలవడానికి సమయం లేదని, సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని కలుస్తారని, మీతో మాట్లాడతారని చెప్పారు గురుదేవ అని తాను విన్న మాటలను గురువుకి చెప్తాడు కృష్ణ. అది విన్న గురువు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ, చాలు నాయన, ఇది చాలు, నీ ద్వారా నాకు ఒక వరం దొరికింది. పుణ్యవంతురాలైన నీ తల్లి నమ్మకం చాలా గొప్పది. స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంతో పవిత్రమైనది నాయన అని గురువుగారు ఆనందంతో అన్నారు. కనుక దేవునిపై నమ్మకము, ఏ స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి పిలిస్తే ఆయన మన వెంటే ఉంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు అమ్మవారిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే మీకు ఉండే దరిద్ర బాధలు పోతాయి. అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో అమ్మవారి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆ దీపంలో చిన్న దాల్చిన చెక్కను పొడి చేసి వేయాలి. ఇలా ఆషాఢ మంగళవారం రోజు అమ్మవారి ముందు దాల్చిన చెక్క వేసి దీపం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంపదలకు లోటు రాదు. ఇక అప్పుల సమస్యలు ఉన్నాయి అని బాధపడేవారు చక్కగా ఈ మంగళవారం రోజున రాత్రి సమయంలో, రాత్రి 6:30 నుండి 9 గంటల సమయంలో చక్కగా ఒక 5 లవంగాలను తీసుకొని వాటిని ఒక గాజు గ్లాసులో వేసి ఆ గ్లాసులోనే ఈ 5 లవంగాలను వేయండి. ఆ తర్వాత ఆ గ్లాసులోనే చిటికెడు పసుపును వేయండి. ఇక చివరిలో ఈ గ్లాసులో నీటిని పోసి మీ ఇంటి బయటకు వెళ్ళి మీ మెయిన్ డోర్కి ఈ గ్లాసుతో దిష్టి తీసినట్లుగా తిప్పండి. అంటే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి మాకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ గ్లాసును మెయిన్ డోర్ గుమ్మానికి పక్కన పెట్టి వదిలివేయండి. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ గ్లాసును తీసి ఆ గ్లాసులోని నీటిని, లవంగాలను ఏదైనా పిచ్చి మొక్కకు పోసేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. ఇది చాలా చిన్న పరిహారం, చాలా సింపుల్ పరిహారం. లవంగాలకు పరిహార శాస్త్రం ప్రకారం ఎన్నో శక్తులు ఉన్నాయి. లవంగాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వచ్చి తీరుతాయి. ఒక విధంగా చెప్పాలంటే 5 లవంగాలతో ఈ పరిహారం చేసుకుంటే 5 కోట్ల అప్పులు ఉన్నా తీరిపోతాయి. అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏదో ఒక విధంగా మీ అప్పులు తీరిపోతాయి. మీరే స్వయంగా మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ మంగళవారం పూట 5 లవంగాలతో ఈ పరిహారం చేసుకుని అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఆషాఢ మంగళవారం రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చెయ్యకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే కొన్ని పనులు చేస్తే మాత్రం బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ మంగళవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజులలో ఆషాఢ మంగళవారం కూడా ఒకటి. ప్రత్యేకించి ఆషాఢ మంగళవారం గ్రామ దేవతలను ఆరాధిస్తే మంచిది. ఆషాఢ మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధన చేయటం వలన శుభాన్ని, శౌచాన్ని, మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆషాఢ మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు కొంచెం కోపిష్టివాడు, ఎర్రగా ఉంటాడు. ఆషాఢ మంగళవారం రోజు క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కూడా కట్ చేసుకోకూడదు. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కుజుడి ప్రభావం వలన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గోర్లు కట్ చేస్తూ వేళ్ళు కట్ చేసుకోవచ్చు. ఈ ఆలోచనల వలనే పెద్దలు ఆషాఢ మంగళవారం రోజు జుట్టు, గోర్లు కత్తిరించకూడదని చెప్పారు. అదేవిధంగా మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. ఎందుకంటే మంగళవారం రోజు కురుల శిరోజాల కింద భాగానికి పితృదేవతలు వస్తారు. వచ్చి మనం నిర్వర్తించే పూజా ఫలితం గురించి వారు ఎదురు చూస్తారు. అంటే పెద్దలు జుట్టు యొక్క కింద భాగానికి వచ్చి ఉంటారు. పూజా ఫలితం లభిస్తే పితృదేవత లోకం చేరుకుందామని ఎదురు చూస్తారు. ఆ సందర్భంలో తలంటు స్నానం చేస్తే మనలో ఉండే మురికంతా కూడా వారి మీద పడుతుంది. తద్వారా పితృదేవతలకు కోపం వస్తుంది. చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు సంతానం ఉండకూడదని శపిస్తూ ఉంటారు. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కొడుకులు పుడతారు. అందుకే వాళ్ళ అనుగ్రహం పొందటం కోసం ఆషాఢ మంగళవారం రోజు తలస్నానం చేయవద్దు అని పెద్దలు చెప్పారు. అలాగే ఆషాఢ మంగళవారం రోజు డబ్బును అప్పుగా గనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. కనుక ఆషాఢ మంగళవారం రోజు అప్పులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు కూడా. ఎందుకంటే అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు అనుకున్న దానికి ఉపయోగపడకుండా అనేక బాధలకు కారణమై ఆ అప్పు తీరకుండా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు.
అలాగే ఆషాఢ మంగళవారం రోజు 10 మంది ఒక్కచోట చేరి చేసే కార్యక్రమాలు అంటే సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే మంగళవారం పూట ప్రయాణాలు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేస్తే వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. మంగళవారం రోజు ఎర్రటి రంగులో ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. కానీ టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్ చేయించుకోవడానికి ఆషాఢ మంగళవారం చాలా అనుకూలమైన రోజు. ఆషాఢ మంగళవారం అప్పులు తీర్చడానికి కూడా మంచి రోజు. ఈరోజు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం రాదు. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు ఈ నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది. స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన పొందగలుగుతాం. మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహదోషాలు పోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆషాఢ మంగళవారం రోజు 11 తమలపాకులను హనుమ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి సంధ్యాదీపం వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లేమి అనే పదానికి చోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంగళవార నియమాలను పాటించినట్లయితే, మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.